బ్లింక్ ఈ మూవీ 2024 మార్చ్ 8న థియేటర్స్ లో రిలీజ్ అయింది. శ్రీనిధి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇది కన్నడ లాంగ్వేజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. మన తెలుగు రివ్యూవర్స్ లో మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్ అనే డైలాగులు విని సినిమా మొదలు పెట్టాను. నిజంగా ఈ సినిమా కంప్లీట్ చేయడానికి నా మైండ్ బ్లో అయింది. ఈ మూవీ అయితే అంత వర్త్ వాచ్ ఏం కాదు గైస్. స్క్రీన్ ప్లే స్పీడ్ గా వెళ్తుంది కదా, లాస్ట్ లో ఏదో ఉండే ఉంటదని లాస్ట్ వరకు చూసాను. మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ప్రసన్న కుమార్ ఎంఎస్. ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఏమీ లేని సినిమాని 2 గంటల 16 నిమిషాలు చూసేలా చేసింది. ప్రీ డెస్టినేషన్ లాంటి హాలీవుడ్ మూవీతో ఈ మూవీని పోల్చి చాలా బాగుంది అది ఇది అన్నారు. కానీ నిజానికి ఆ మూవీకి స్పూఫ్ లా ఉంది. ఈ మూవీ 1 hour 50 minutes కి వచ్చేప్పటికే మన మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఈ మూవీలో లాస్ట్ లో ఎటువంటి ట్విస్ట్ పెట్టినా, ఎంత బాగా పెట్టినా మనకు అది నచ్చుతుందని మనకే తెలుసు. ఇన్ఫాక్ట్ సూర్య తీసిన 24 మూవీతో కూడా ఈ మూవీని పోల్చారు. అయితే ఆ మూవీలో ఫుల్ డీటెయిల్ గా టైం మెషిన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా తయారు చేశారు, ఎలా వాడాలనేది క్లియర్ గా చూపించారు. ఈ మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఏదైతే మూవీ డైరెక్టర్ మనకి స్పెషల్ క్లైమాక్స్ ట్విస్ట్ గా వచ్చిన ఆ సీన్ చూసాక మన రియాక్షన్ సరే గాయ్స్, అయితే ఎంత చెప్పినా ఈ మూవీ చూస్తానన్న వాళ్ళకి 2 గంటల యుద్ధమే బాకీ. మీకు ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, యంగ్ ఏజ్ లో ఉన్న అపూర్వ అనే కుర్రాడు ఒక పక్క తన బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేక, మరో పక్క మనీ ప్రాబ్లం వల్ల సతమతం అవుతూ సాదాసీదాగా జీవిస్తూ ఉంటాడు. అయితే అతని దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అపూర్వతో నమ్మలేని విషయాలు కొన్ని చెప్తాడు. తర్వాత వెళ్ళిపోతాడు. అతను అపూర్వకి తరచూ ఎదురవుతూ ఉంటాడు. దాని గురించి వాళ్ళ ఫ్రెండ్స్ కు చెప్పినా ఎవరు నమ్మరు. ఇంతకీ ఆ అన్నోన్ పర్సన్ అపూర్వ లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు, అది అపూర్వనే ఎందుకు టార్గెట్ చేశాడు అనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ రివ్యూ ఇంకా డీటెయిల్ గా చెప్పొచ్చు కదా అని మీరు నన్ను అడగొచ్చు. ఇంతగా చెప్పాలంటే సినిమాలో ఏమైనా ఉండాలి కదా. ఈ మూవీకి రివ్యూ ఇలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, అటు హాలీవుడ్ మూవీస్ లోను ఇటు టాలీవుడ్ మూవీస్ లోను ఎన్నో టైం ట్రావెల్ మూవీస్ చూసే ఉన్నాం. మెయిన్లీ టైం ట్రావెల్ కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా బాగాలేదు. ఈ మూవీకి ఉన్న రన్ టైం 2 hours 16 minutes. నా టైం అయితే అలాగో వేస్ట్ అయిపోయింది. మీ టైం అయినా సేవ్ చేసుకోండి. సో ఈ వీడియో కింద గైస్, మా ఛానల్లో రివ్యూస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి నాన్ స్పాయిలర్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.